అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. This cyclothon is, as I briefed you right now, to conduct the coastal security awareness about the drug trafficking, about arms smuggling and the Government of India initiatives like Beti Bachao, Beti Padhao Yojana and other Government of India initiatives also. We have the two dedicated teams, one from the western coast of India and another from the eastern coast of India. One from the West Bengal and another is from the Gujarat. They are traveling, covering all across the states and covering almost 6,553 kilometers, and we have more than 100 cyclists and some women personals also, force personals also. Basically our force, the Director General wants to give a message of the women empowerment also, and this is all about this cyclothon, and best wishes from my side and thanks for your support and dedication. Thank you. Lady Constable Greenisha, నేను లేడీ కానిస్టేబుల్ గ్రీనిషా. మేము సిఎస్ఎఫ్ నుంచి వస్తున్నాము. మేము 50 సైక్లిస్ట్ ఉన్నాము. మాతో పాటు 8 లేడీస్ కూడా ఉన్నారు. మేము ఈస్ట్ కోస్ట్ కవర్ చేసి వస్తున్నాం. అలాగే వెస్ట్ కోస్ట్లో కూడా సిఎస్ఎఫ్లో మెంబర్స్ ఉన్నారు. వెస్ట్ కోస్ట్ కవర్ చేసి వస్తున్నాము. మా రెండు టీము కన్యాకుమారిలో ఎండ్ అవుతుంది. మేము వెస్ట్ బెంగాల్లో బక్కాలి ప్లేస్లో మార్చ్ 7th స్టార్ట్ చేస్తాము ఈ ర్యాలీ. కన్యాకుమారిలో మార్చ్ 31st ఖతం చేస్తాం. దీని థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాలో అవేర్నెస్ కోసం మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. కోస్టల్ ఏరియాస్లో డ్రగ్స్ స్మగ్లింగ్స్ ఇదంతా ఎక్కువ అవుతుంది. దీని అవేర్నెస్ అక్కడ ఉన్న పీపుల్స్కి తెలియట్లేదు. అది ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తున్నాము. మేము వెళ్ళి వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా అర్థమవుతుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మమ్మల్ని. ఫిషర్మెన్ కమ్యూనిటీస్లో కూడా మేము వాళ్ళని కలిసి వాళ్ళతో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యూచర్లో పైన లోకల్ పోలీస్కో కోస్ట్ గార్డ్కి వాళ్ళకి చెప్పి ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసం మేము ఈ ర్యాలీని తీసుకొని వచ్చాము. చాలా గర్ల్ చిల్డ్రన్స్ మీట్ చేస్తాం మేము స్కూల్లో. వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాము మేము 8 లేడీస్. వాళ్ళకి ఇది విన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫోర్స్ గురించి వాళ్ళు అడుగుతున్నారు. ఫోర్స్లో రావాలని కూడా వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా కోస్టల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మమ్మల్ని చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నారు. ఈ ర్యాలీ ఇంకా ఫ్యూచర్లో ఈ ర్యాలీ వల్ల చాలా అవేర్నెస్ రావాలి, ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని మేము విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.